ప్రేమ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులారా, ఈ లోకంలో ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో మతాలు, ఎన్నెన్నో ఆలోచనలు, రకరకాల తలంపులతో, రకరకాల నమ్మకాలతో మనుషులు నిండిపోయారు. భూమి ఎవరు చేశారు, ఆకాశం ఎవరు చేశారు, ఈ సర్వలోకం ఎవరు చేశారు అనే దానిని ఇప్పటికీ మనుషులు ఒక ఆలోచనకు రాలేకపోతున్నారు. రకరకాల సిద్ధాంతాలు, నమ్మకాలు, మా దేవుడు సృష్టించాడంటే మా దేవుడు సృష్టించాడు, మా దేవత సృష్టించిందంటే మా దేవత సృష్టించింది అనే కొన్ని నమ్మకాలతో మనుషులు ఇలాగే వెళ్ళిపోతున్నారు. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా మనుషులందరూ కలిసి ఒకే అభిప్రాయం లేకుండా ఎవడిది వాడిదే సిద్ధాంతం. కనుక ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవమో మనుషులు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. దురదృష్టం ఏమిటంటే చదువుకున్నవాడు కూడా, జ్ఞానం ఉన్నవాడు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్వేషణ అనేది మనుషులు ప్రారంభించడానికి ఇష్టపడటం లేదు. నలుగురితో ఏకీభవిస్తూ ఇది మాది, ఇది మాది అని మనిషికి ఒక మనోభావాన్ని సిద్ధపరుచుకొని వారిని వారే మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాట్ ఎ బ్లైండ్నెస్ ఇట్ ఈస్, హౌ డార్క్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ఫులిష్నెస్, ఐ థింక్. నేను దీన్ని గుడ్డితనం అంటాను. నిజంగా మనుషులు ఏకాభిప్రాయానికి రావాలి. ఏది సత్యమో తెలుసుకొని ఏకాభిప్రాయానికి రావాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు దాని మీద ఒక కొలిక్కి రాలేనప్పుడు హై లెవెల్లో ఎంక్వైరీ చేస్తారు ప్రభుత్వం వారు. ఆ హై లెవెల్ ఎంక్వైరీ చేసినప్పుడు నిజం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ నిజాన్ని బట్టి ఆ కేసు నిర్ణయించబడుతుంది, ఆ తీర్పు వస్తుంది. అలా కాకపోతే దానికి తీర్పు రావటం కానీ, ఒక కన్ఫర్మేషన్కి రావటం కానీ ఉండదు. అలా వ్రాయబడింది చట్టం. చట్టంలో 100 మంది ఖైదీలు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదని ఉన్నదని అంటారు. నేను విన్నాను.
అంటే ఎంత సాలిడ్గా చట్టం ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. సహోదరులారా, ఒక విషయాన్ని, ఒక నిజాన్ని రాబట్టడానికి ఇంతగా మనుషులు ఆరాటపడి నిజం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ పరిస్థితి లేక ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు ఎందుకని దేవుని సృష్టి విషయము ఒక నిశ్చయానికి రాలేకపోతున్నారు అందరూ అంటే, దీన్ని నేనేమంటానంటే గుడ్డితనము అంటాను. దీనిని గుడ్డితనము అంటాం. స్వార్థంతో అసత్యం వైపే మనుషులు వెళ్ళిపోతున్నారు. సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం మొదటి వచనం మొదటి అధ్యాయంలో ఉన్న మాట ఏమిటంటే, దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. పర్టికులర్ name could not mentioned there by the author or who was wrote the book, but there has been mentioned who created the heaven and earth. The God had created. ఎవరు సృష్టించారు భూమిని ఆకాశాన్ని అంటే దేవుడు సృష్టించాడు అని రాయబడింది. బట్ నో నేమ్ మెన్షన్ దేర్ బై ద ఆథర్ ఆర్ ద రైటర్. ఇఫ్ ఇట్ వాస్ ద మోసెస్ కుడ్ నాట్ మెన్షన్ దేర్. I don't understand why he could not written the name as Jehovah or the Lord Jesus Christ. అది ఆ విషయం నాకు అర్థం కాలేదు. ఎందుకని ఆయన పేరు మెన్షన్ చేయలేదు? ఒకవేళ మోషే అయితే, ఇఫ్ హీ వాస్ ద ఆథర్, the Moses, it might be the influence upon him of Egypt. ఐగుప్తు యొక్క ప్రభావము ఇంకా ఆయన మీద ఉండి యెహోవా అని రాయలేకపోయాడా, లేదా కాలక్రమంలో ఆయన పేరుని డ్రామాటిక్గా పరిచయం చేయాలనుకున్నాడా? ప్రఖ్యాత రచయిత రచించినట్టుగా ఉంది ఆ ఆదికాండం పుస్తకం, మొదటి పుస్తకం. అంతేకాని వాస్తవాలను ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్లు, ఒక చదువు లేని వ్యక్తి రాసినట్టుగా లేదు ఆ పుస్తకం. ఆదికాండం కావచ్చు, లేదా పంచకాండాలు కావచ్చు, all the 5 books have written by the expert author. నిపుణుడు, విద్యలో నిపుణుడు రాసినట్టుగా ఉంది ఆ పుస్తకం. కవితాత్మకంగా రాసినట్టుగా ఉంది. ఒకవేళ ఆరంభంలోనే అని యెహోవా అని ఆ వచనాన్ని ప్రారంభం చేస్తే నా మటుకు నేను సంతోషపడేవాడిని. యేసయ్య అనే పదాన్ని అతను ఆరంభంలో రాయగలిగితే I might be very much joy.
చాలా సంతోషించేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. దేవుడు సృష్టించాడు అనే మాట. బహుశా ఆయన అర్థం ఏమై ఉండొచ్చు అంటే, ఇన్ హిజ్ ఒపీనియన్ దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన పేరు రాస్తే ఏమిటి, రాయకపోతే ఏమిటి అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అంతగా దేవునితో సహవాసం చేశాడు కాబట్టి, దేవునితో మాట్లాడాడు కాబట్టి, అతని నమ్మకాలలో దేవుడు ఒక్కడే అనే నమ్మకం ఉంది కాబట్టి దేవుడు అనే పదంతో ఆయన ప్రారంభించాడేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఆధునిక మానవాళి, ఇప్పుడున్న మనుషులు అలా లేరు. ప్రతి మాట అదేదో వారి సొత్తు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాంటెక్స్ట్ ఆలోచించరు, దాని పర్యవసానం ఆలోచించరు, జియోగ్రాఫికల్ కండిషన్స్ ఆలోచించరు, ఆనాటి భౌగోళిక పరిస్థితులు లేక మానసిక పరిస్థితులు. ఆ సమయంలో ఆ పుస్తకాన్ని గ్రంథస్థం చేసేటప్పుడు ఆ గ్రంథకర్త యొక్క మానసిక పరిస్థితి కూడా అంచనా వేయలేని, అర్థం చేసుకోలేని మూర్ఖతరము ఇప్పుడున్న మనుషులు. అందుకే నేను నా అభిప్రాయాన్ని వెలుగుచ్చాను. దేవుడు యెహోవా అని రాసి ఉంటే బాగుండేది, లేక లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు అని రాసి ఉంటే బాగుండేది అని. ఒకవేళ అలా రాస్తే చాలామంది మూర్ఖపు క్రైస్తవులు, మూర్ఖపు సేవకులు, బైబిల్లో కూడా నానా అర్థాలు వెతికే దుష్టులైన బైబిల్ స్కాలర్స్, దుష్టులైన సేవకులు, దుష్టులైన తత్వవేత్తలు, మేధావులు, కొంచెం స్థిమితపడేవాళ్ళు లేక వారికి అవకాశం దొరికేది కాకపోవచ్చు. నేనేమంటున్నానంటే, రాసిన వాడు యథార్థవంతుడు, రాయించిన వాడు అంతకంటే యథార్థవంతుడు కాబట్టి ఆ స్పష్టముగా ఆ పేరు అక్కడ మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. కానీ అదే మోషే లేక అదే ఆథర్, అదే గ్రంథకర్త తర్వాత గ్రంథాలలో ఆయన పేరుని మెన్షన్ చేసినట్టు మనం చూడవచ్చు. ఇక్కడ ఇంకొక భావాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే, మోషే ఐగుప్తు వెళ్ళవలసి వచ్చినప్పుడు నీ పేరేమని చెప్పమంటావు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు అక్కడ కూడా దేవుడు స్పష్టంగా తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ద న్యాచురల్, జెన్యూన్ అక్కడ చెప్పాడంతే, నేను ఉన్నవాడను. బికాస్ హీ ఈస్ బీయింగ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్, హీ ఈస్ దట్ హీ ఈస్. ఆయన ఉన్నవాడు కాబట్టి ఉన్నవాడని చెప్పాడు. అదర్ ఆప్షన్ లేదు కాబట్టి పేరు అక్కడ అవసరం రాలేదు. There was no necessary to say the name, to proclaim the name, to introduce the name by God himself or the author or like Moses. ఉన్నవాడు ఒక్కడే కాబట్టి పేరు అవసరం లేకుండా పోయింది. ఒక 10 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా పేరు చెప్పవలసి ఉంటుంది. కానీ ఒకే విద్యార్థి ఒకే తరగతిలో ఉన్నప్పుడు పలానా క్లాస్లో అబ్బాయి అంటే సరిపోద్ది. కానీ ఇక్కడ ఒక్కడే దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు అనే పదాన్ని
మోషే రాయవలసి వచ్చింది, లేక ఆథర్ రాయవలసి వచ్చింది, గ్రంథకర్త గ్రంథస్థం చేయవలసి వచ్చింది. కనుక సహోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు అనే పదం వచ్చినప్పుడు అది ఒక్కడే, నన్ అదర్ దాన్ యెహోవా. యెహోవాని మించిన దేవుడు లేడు. ఆయనే కాలక్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిగా రక్షణ కలుగు చేయటానికి, సిలువలో మరణించడానికి ఈ లోకంలో జన్మించాడు. ద డ్యూటీ ఈజ్ ఓన్లీ ఫర్ ద క్రూసిఫిక్షన్. సో ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు అనే పేరు మనుషులకు రక్షణ కలిగించడానికి, సిలువలో మరణించడానికి తాత్కాలికంగా పెట్టబడిన పేరు అదంతే. అల్టిమేట్లీ ద నేమ్ ఈజ్ గాడ్. చివరికి ఆయన పేరు దేవుడే. దేవునికి ఇంకో పేరు అవసరమే ఉంది. రెండో దేవుడు ఉన్నప్పుడు పేరు కావాలి. కనుక సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఆయనే యేసు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చాడు. కనుక వాక్యంలో ఉన్నట్టుగా నా నామంలో నన్ను ఏమడుగు నేను ఆయన మీకు ఇస్తాడని వాగ్దానం చేశాడు. యేసు నామంలో మనం ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద యెహోవా. యెహోవాయే యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వలోకానికి కామన్లీ he introduced himself by the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఆయన మనకు పరిచయం అయ్యాడు. అంతే. అల్టిమేట్లీ ద నేమ్ ఆఫ్ హిమ్ ఇస్ గాడ్. దేవుడు ఆయన అంతే. ఆయనకి మనం ఏ రూపాన్ని, ఏ పేరుని, ఏ తత్వాన్ని ఆపాదించకూడదు. ఆయన రూపం, ఆయన పేరు, ఆయన తత్వం అంతా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. The personality of the God is written in the book of Holy Bible. So according to the word of God, we can come unto a conclusion that who is God and how is God and what is the personality of God. ఆయన ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఆయన వ్యక్తిత్వం ఏమిటనేది మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. సహోదరులారా, దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆదిలో అనే మాట మొదటి మాట. ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. దేవుడైతేనే ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. అది మనుషులకు అసాధ్యం. ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా అది ఒక్క యెహోవా దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు అనే వ్యక్తికి మాత్రమే సాధ్యం. దురదృష్టం ఏమిటంటే వ్యభిచారం చేసేవాడికి దేవుడు అని పేరు పెడుతున్నారు. స్త్రీ లోలుడికి దేవుడు అని పేరు పెడుతున్నారు. అబద్ధికుడికి దేవుడు అని పేరు పెడుతున్నారు. రాజకీయ నాయకులకి దేవుళ్ళు అని పేరు పెడుతున్నారు. ఏదో కొద్దిగా మంచి చేశాడని. రాజ్యాలను పరిపాలన చేసిన ప్రాచీన కాలపు రాజులు మనుషులు లేక వాళ్ళే దేవుళ్ళు అని పేరు పెట్టుకున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు అనేవాడు భూమి ఆకాశములను సృష్టించాలి. భూమి ఆకాశాలను సృష్టించాలి. ఇప్పుడు దేవుళ్ళు భూబకాసురులు,
డబ్బు, బంగారము, వీటిని మింగే బకాసురులు, స్త్రీలను మింగేవాళ్ళు, డబ్బు మింగేవాళ్ళు, వెండి బంగారాలను మింగేవాళ్ళు, వీళ్ళకి దేవుళ్ళు అని పేరు పెడుతున్నారు. ఎంత అంధులు, అవిధేయులు మనుషులు. ఎలాంటి అంధకారంలో ఉన్నారు. వాడు చనిపోతున్నాడు, వాడు పాతి పెట్టబడుతున్నాడు, లేదా అగ్నిలో కాలిపోయి బూడిదైపోతున్నాడు. మరుసటి దినానికి అతని జ్ఞాపకంలో కూడా ఉండటం లేదు. హౌ హీ ఈస్ కాల్డ్ ద గాడ్. అతని దేవుని ఎలా పిలుస్తాం మనం? ఎలా ఈ అపచారపు మాటని మనం దేవుని ఎదుట సంబోధిస్తాం? దేవుణ్ణి కాక మనం దేనిని దేవుడు అన్నా కూడా అది అపచారమే అంటాను నేను. అపచారమే. మనుషులు దేవుడు ఎలా అవుతాడు? దేవతలు దేవుడు ఎలా అవుతారు? సృష్టికర్త ఉండగా సృష్టి దేవుడు ఎలా అవుతాడు? భూమి ఆకాశములు ఎలా దేవుళ్ళు అవుతారు? There has been a God to create them. ఆయనే యెహోవా సృష్టికర్త. అందుకని ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించదనే మాట రాయబడింది. తెలుగులో తర్జుమేటప్పటికి భూమి ఆకాశములు అన్నాడు, ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి హెవెన్ అండ్ ఎర్త్. హెవెన్ అండ్ ఎర్త్ అంటే మొదట ఆకాశం అనే మాట. దేవుని బిడ్డలారా, ఈ ఆకాశం చేసేటప్పుడే దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆకాశాన్ని రకరకాల ఆలోచనలతో, అభిప్రాయాలతో నిర్వచిస్తున్నారు. పెద్దలు కావచ్చు, రాజులు కావచ్చు, వేదాంత పండితులు కావచ్చు, లేక ప్రాచీన కాలంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న మేధావులు కావచ్చు. రకరకాల ఆలోచన. ఐగుప్తు దేశపు వాళ్ళైతే ప్రపంచం అంతా విస్తరించి ఉన్న ఆకాశాన్ని నట్ దేవతగా పోల్చారు. నట్ దేవత. ఇది ఒక దేవత అంటే స్త్రీ ఆకారం. స్త్రీ ఆకారం. స్త్రీ ఎలా ఉంటుందో, ఎలాంటి శరీర ఆకృతి కలిగి ఉంటుందో, అవయవాలు ఉంటాయో, అలాంటి ఆకృతి, అలాంటి అవయవాలే ఈ ఆకాశానికి ఉన్నట్టుగా ఐగుప్తులు భావిస్తారు. దే హ్యావ్ డిఫైన్డ్ లైక్ ఎ వుమన్ ద హెవెన్ ఆర్ ద స్కై. ఆకాశాన్ని వారు ఒక దేవతగా, నట్ దేవతగా నిర్వచించారు. ఎలాగైతే తల్లి తన పుట్టిన పసికందుకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుందో, తన పిల్లలకు ఆ తల్లి ఎలా ఆహారం అవుతుందో, అలాగే ఈ నట్ దేవత సర్వసృష్టికి ఆహారమైంది. భూమికి కానీ, పంటలకు కానీ, రకరకాల వాటికి ఆమె ఒక తల్లి అని వారు భావించారు. ప్రియ దేవుడులా, దేవుడి వాక్యంలో కనుక మనం చూస్తే స్పష్టంగా ఉంది. ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని రాయబడింది. దేవుని బిడ్డలారా, వాక్యంలో స్పష్టంగా దేవుడే దాన్ని సృష్టించాడు అని మాట రాయబడింది. ఆ తర్వాత గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళ్తే ఆకాశం అనే సింహాసనం రాయబడింది. చాలామంది ఆ పాతకాలంలో ఉన్న చర్చ్ ఫాదర్స్ లేక పాస్టర్లు, యాజకులు ఒక స్థిరమైన పదార్థముతో, దేవుని జ్ఞానంతో గట్టిగా ఆకాశాన్ని సృష్టించాడు అని చెప్పి వారు అభిప్రాయపడ్డారు. ప్రియ దేవుడులారా, మెసొపొతేమియులు అనగా
నాగరికత ప్రారంభమైన ప్రాంతం. అక్కడి నుంచి అబ్రహాము కానానుకి దేవుని మాటతో ప్రయాణం అయిపోయాడు. తన సొంత దేశం మెసొపొతేమియా. వారైతే మర్దూక్ అనే దేవతను విశ్వసిస్తారు. మర్దూక్ అనే దేవత. ఆ మర్దూక్ అనే దేవత ఆకాశంలో కాపలాదారులను పెట్టాడు. పైనుండి నీళ్లు భూమి మీద కుమ్మరించబడకుండా, అంటే వారి దేశం పైన జలం ఉంది, పైన ఓటు ఉంది అని, ఆ నీళ్ళు ఒక్కసారిగా కిందకి పడకుండా మర్దూక్ అనే దేవత పైన తన గార్డులను పెట్టాడు, కాపలాదారులను పెట్టాడు. అదే ఆకాశం అని చెప్పి వాళ్ళు నిర్వచించారు. సహోదరులారా, ఇలాంటి అభిప్రాయాలు ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా ఉంటూ వచ్చాయి. అయితే బైబిల్లో ఖచ్చితంగా ఉన్న మాట ఏమిటంటే, దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు బై హిస్ వర్డ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. భూమి ఆకాశములు కలుగును గాక అని చెప్పి దేవుడని యెహోవా పలికినప్పుడు అవి కలిగినట్లుగా మనం చూడొచ్చు. అయితే ప్రాచీన కాలంలో, అంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు మరలా దాన్ని సరిచేయక మునుపు ఆకాశాన్ని లూసిఫర్ అనే ప్రధాన దూత ప్రత్యేకంగా పరిపాలన చేశాడు. అది అతని అధికారం కింద ఉంది అని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. ఆ సమయంలో ఆకాశం దాని సొంతమైంది, దాని సొత్తైంది. భూమి మీద నీటిని నింపుకొని, విస్తారమైన నీటిని నింపుకొని తన పరిపాలనను కొనసాగించాడు. అప్రతిహతమైన తన అధికారాన్ని కొనసాగించాడు లూసిఫర్ అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే ఆకాశాన్ని తన సొంతంగా ఏలుబడి చేసినట్టుగా లూసిఫర్ గురించి కొన్ని ప్రత్యేకమైన కథనాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఏమిటంటే, దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. ఈ ఆకాశం విషయం అపోస్తలుడు పరిశుద్ధ పౌలు స్పష్టంగా వ్రాశాడు. ఆయనకున్న ఆత్మీయ జ్ఞానం ప్రకారం 3 లోకాలుగా సృష్టించాడు. మొదటి ఆకాశము పక్షులు, మేఘాలు ఉండేది. ద ఫస్ట్ హెవెన్ అంటారు దీన్ని. పక్షులు, మేఘాలు తిరిగే ప్రాంతాన్ని మొదటి ఆకాశం, ద ఫస్ట్ హెవెన్. రెండవది చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఉండే ఆకాశం, ద సెకండ్ హెవెన్. మూడవది దేవదూతలు, చనిపోయిన తరువాత ప్రభు పిల్లలు వెళ్ళి ఉండటానికి ఏర్పాటు చేసింది 3వ ఆకాశం, ద థర్డ్ హెవెన్. ఇది కాక ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఆకాశ మండలమందున దురాత్మల శక్తుల సమూహాలని వ్రాయబడింది. ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎంతటి మహాజ్ఞాని ఈ దేవుడు అంటే, ఏ స్టెప్లో, ఏ ఆకాశంలో, ఏ డైమెన్షన్లో ఏ ఉండాలి, ఏ స్టేజ్లో ఏ ఉండాలో చాలా జ్ఞానంగా వాటిని ఆయన సృష్టించాడు. అందుకే నేనేమంటున్నానంటే, వీటిని చేయాలంటే దేవుడే చేయాలి. వీటిని చేసిన వాడిని మనం దేవుడు అనాలి.
అలా కాకపోతే ఆ పేరుతో పిలిపించుకోవటానికి ముల్లోకాలలో ఏ వ్యక్తికి అధికారం లేదు. బైబిల్ గ్రంథాన్ని మనం పరీక్ష పెట్టి చూస్తే ఎక్కువగా ఈ దేవుడు చేసిన కార్యాలే మనకు కనబడతాయి. అక్కడక్కడ మనుషుల అవిధేయతలు, తిరుగుబాటు, దేవుని పిల్లలు ఆయనకి విధేయులై వారు చేసిన మచ్చుకు కొన్ని మాత్రమే అద్భుతాలు. అంతే. మోస్ట్లీ ద బుక్ ఆఫ్ బైబుల్ represented on behalf of Most High God and tell about the glory of God. దేవుని శక్తిని గురించి మాత్రమే బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియ దేవునిలా. కనుక ఆకాశం దేవుడు చేశాడు, దేవుడు మాత్రమే చేశాడు, దేవుడు మాత్రమే చేస్తాడు. కనుక ఇది ఒక దేవతని లేక మెసొపొతేమియా చెప్పుకున్నట్టుగా అదంతా ఒక వాళ్ళు దేవత ఏర్పాటు చేసినట్టుగా కాపలాదారులని, ఇవన్నీ కాదు. లేకపోతే అదేదో ఒక పదార్థం అని ఎవరి మతంలో వారు చెప్పుకున్నట్టుగా, ఎవరి గ్రంథంలో వారు చెప్పుకున్నట్టుగా కాదు. దేవుని సృష్టి మాట చేత చేసింది. వితౌట్ మెటీరియల్, అణువులు పరమాణువులు ఇవేవి లేవు. మొదట అణువులు పరమాణువులు ఇవన్నీ దేవుని స్వరంలో నుండి, ఆయన శక్తిలో నుండి పుట్టుకొచ్చేంతే. The electrons, the electricity generated, the mouth of the God, the moving of the Spirit on the water, as a result, the sound generated from there, between them the electricity have generated. దేవుని శబ్దము ద్వారా పుట్టిందే అణువు పరమాణువు లేక ఎలక్ట్రిసిటీ. వితౌట్ హిమ్ నథింగ్ ఎల్స్. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ప్రియ దేవుని, దేవుడే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశాన్ని గురించి ఇంకెన్నో సంగతులు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ విడివిడిగా దేవుని చిత్తమైతే రానున్న సమయంలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. నమస్తే.